దేవునికి స్తోత్రం. ఈరోజు మే నెల 30వ తేదీ 2026 సంవత్సరం. టుడే మే 30 సాటర్డే 2026. ఆదాము ఆలోచన ఒకటి, దేవుని ఆలోచన ఒకటి. మనం ఏవో అంటాము అనుకుంటాము, కానీ దేవుడి చిత్తం వేరు. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీ 1వ అధ్యాయం 14వ వచనం. ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎఫెసీ చాప్టర్ 1 14th వర్డ్. టుడే గాడ్ ప్రామిస్. ఓ 10 రోజుల క్రితం ఓ చోటికి వెళ్ళాను, ఫంక్షన్కి. వాళ్ళు బాగా సమృద్ధిగా భారీగా ఖర్చు పెట్టారు. పెద్ద దీంట్లో ఫంక్షన్ హాల్లో ఖర్చు పెట్టారు. కానీ ఆ ఖర్చు పెట్టిన వాళ్ళు, ఫంక్షన్ ఏర్పాటు చేసిన వాళ్ళు అనుకున్నారు, వీళ్ళ లైఫ్లో ఇలాంటిది ఇప్పటి వరకు తిని ఉండరు, నేను బోల్డ్ ఖర్చు పెట్టానని. కానీ ఆ తిన్న వాళ్ళలో నేను అనుకున్నాను, ఇదేంట్రా బాబు, ఓ గంటకు ఒక ముక్క, గంటకి అరగంటకు ఒకటి ఇస్తున్నారు, గంట సేపు అది కొద్దిగా పెడుతూనే ఉన్నారు అని కడుపు నిండా తినలేకపోయా. శుభ్రంగా 200 రూపాయలు పెడితే ఒక మోస్తరు హోటల్లో 200కి చికెన్ బిర్యానీ కడుపు నిండా తినొచ్చు కదా అనుకున్నాను. నిజమండి, వాళ్ళు ఖర్చు అయితే భారీగా ఖర్చు పెట్టారు, అంగరంగ వైభవంగా ఉంది. కానీ ఆ వెయిటర్స్, సప్లైర్స్ 4 ముక్కలు తెస్తున్నారు, పెడుతున్నారు. అది తినేలోపుగా మళ్ళీ వస్తుంది అనుకుంటే మళ్ళీ ఒక అరగంటకి వామ్మో, 7:30 నుండి 9 గంటల వరకు అస్సలు కడుపు నింట్లా చిన్న ముక్కలు పెడుతున్నారు, ఇంకొకరికి సర్వ్ చేస్తున్నారు. అందుకే దేవుని ఆలోచన వేరు, మనిషిని సృష్టించిన ఆలోచన వేరు, మనిషి ఆలోచన, ఆదాము అవ్వల ఆలోచన వేరు. మనం దేవుని ఆలోచన ఎలా ఉందో తెలియదు కాబట్టి దేవుని చిత్తానుసారం నడుచుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. ये लोगों को शैतान पकड़े, वो उसके वजह से वो तो साउंड रख लेते हैं.